ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మా మమ్మీ నా కోసం విజయనగరం నుంచి బెంగళూరుకి ఏమేమి పంపించిందో చూపిస్తాను రండి. ఇది పొట్టు మినపప్పు అనమాట. మేము ఎప్పుడు ఊరు వెళ్ళినా మాతో పాటు తెచ్చుకుంటాము, కానీ ఇప్పుడు మేము ఊరు వెళ్ళట్లేదు, ఎండలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి దానికోసమని మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఊరు వెళ్తే అతనితో పాటు లగేజ్ పంపించారు. మేము ఎక్కువగా యూజ్ చేసేది పొట్టు మినపప్పే, ఎందుకంటే పిల్లలకి చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది కాబట్టి పొట్టు మినపప్పు ఎక్కువగా యూజ్ చేస్తాము. ఇవి రాగులు, ఇవి మా పెద్దత్తయ్య వాళ్ళు పొలంలో పండిస్తారనమాట. మా హస్బెండ్ ఎక్కువగా రాగి ముద్ద రాగి గంజి తాగుతారు కదా, పిల్లలు కూడా రాగి గంజి ఎక్కువగా తాగుతారు. వాళ్ళ కోసం అని చెప్పేసి ఇంటి నుంచే తెచ్చుకున్నాము, ఎందుకంటే ఇవి మా పొలంలో పండుతాయి కాబట్టి. అలాగే ఇది దోశల కోసం అనమాట. మా అమ్మ నా కోసం తయారు చేసింది. ఇది ఓన్లీ దోశలకు అనమాట. దీన్ని ముందు రోజు నైట్ మజ్జిగ వేసి నానపెట్టేసి మంచిగా పొద్దున్న లేసి క్లీన్ చేసి పంపించింది అనమాట. ఇది వేసి నేను డైరెక్ట్గా దోశలకి నానపెట్టేసుకుంటాను రైస్లో వేసి. ఇంకా ఇవన్నీ పప్పులు. మీకు పప్పులు బెంగళూరులో దొరకవా అంటే దొరుకుతాయి, కాకపోతే మా మమ్మీ వాళ్ళు ఏమో చీటీ వేస్తే ఇచ్చిన పప్పులు అనమాట. వాళ్ళు ఎక్కువగా పప్పులు యూజ్ చేయరు, దానికోసమనే పంపించింది. ఇవి బఠానీ, ఇది కందిపప్పు, ఇది పెసరపప్పు, ఇది శనగపప్పు, ఇది అదే ఇంట్లో తయారు చేసిన పెసరపప్పు అనమాట. పెసర కుడుము అట్లా చేసుకోవడానికి దోశలకు వేసుకోవడానికి కూడా బాగుంటుంది. కాకపోతే మా పిల్లలు పెసర దోశలు ఎక్కువగా తినరు, దానికోసమనే పెసరట్లు వేయను నేను. మ్యాక్సిమం ఇడ్లీ దోశనే వేస్తాను. ఇది చింతపండు, మేము ఎక్కువగా రసం చేసుకుంటాము, దానికోసం అని చెప్పేసి మమ్మీ చింతపండు పంపించింది. 1 ఇయర్కి సరిపడేటట్టు 5 kgs చింతపండు పంపించింది. మేము మళ్ళీ ఇయర్లీ 1 time ఇంటికి వెళ్తాం కాబట్టి అప్పటి వరకు సరిపోయేటట్టు పంపించింది. ఇక ఇవి వచ్చేసి పిల్లలు తినడానికి కోసం అని చెప్పేసి పంపించారనమాట. ఇవి నువ్వుండలు, ఇంకా ఇవి పప్పుండ్లు, ఇవి చెకోడీలు, ఇది కొబ్బరి లడ్డు. ఇవి కొబ్బరి లడ్డు అంటే నాకు చాలా ఇష్టం. ఇవి మా అబ్బాయి తింటాడని చెప్పేసి, మా అబ్బాయికి కారం బిస్కెట్స్ అంటే చాలా ఇష్టం, దానికోసమని పంపించింది. ఇవన్నీ ఇక్కడ దొరకవన్న కాదు, మా అమ్మ వాళ్ళకి ఇవన్నీ పండుతాయన్నమాట, దానికోసమనే పంపించారు. మేము వెళ్ళలేదు, మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ వెళ్తే అతనితో పంపించారు. ఇంకా నాటుకోడి కూడా పంపించారు, అది ఫ్రిడ్జ్లో పెట్టాను. రేపు ఫుల్ వీడియో తీస్తాను నాటుకోడి రెసిపీ ఎలా తయారు చేశాను అన్నది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.